ఎందుకు చెప్పారా? మీరు మతాన్ని మార్చేస్తున్నారా? మేము మతాన్ని మార్చడానికి రాలేదు, మీ మనసు మార్చడానికి వచ్చామంతే. మీ బ్రతుకు మార్చుకోమని చెప్తున్నాం. నువ్వు మనసు మార్చుకొని కైనీ ప్యాకెట్లు మానేస్తే ఆ కైనీ ప్యాకెట్లో కొనుక్కునే డబ్బులతో నీ ఇంటికి కేజీ బియ్యం కొనుక్కొని వెళ్ళొచ్చు. నువ్వు నలుగురు పిల్లలు తినడానికి అవకాశం ఉంటుంది. నువ్వు నవ్వులేసిన కైనీ ప్యాకెట్ల సంఖ్య ఒకసారి పోగొట్టి లెక్కలేసుకో. నీ గతం చెప్తుంది సాక్ష్యం. అందుకే ప్రభు అంటున్నాడు, చరిత్రను మార్చినటువంటిది క్రీస్తు పుట్టుక. కుమారి యేసు గర్భ సంభవం. నాకు మా ఇంట్లో పంతులు ఉన్నారు ఇద్దరు. మా ఎక్కన ఒక పంతులు గారికి ఇచ్చాం, ఒక పంతులు గారిని మా ఇంటికి అల్లుడిగా తీసుకున్నాం. తర్వాత ఒక పంతులమ్మని మా ఇంటికి కోడలుగా చేసుకున్నాం. మా ఇంట్లో సర్వ కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. అందులో ఆ పంతులు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో దిగువ తిరుమల ఇవాళ పెద్ద సేవకుడు ఎదురుమొండి మోజెస్ గారు. ఆయన నాగాయి లంక అనేటువంటి ప్రాంతార్యులు.